తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదు అనేది మా లక్ష్యం అని అన్నారు. గోపాల్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, బీటీ నాయుడు గారు, వెంకటేశ్వర్ల గారు ఇష్యూ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం. అధ్యక్ష, సో మీకు ఎలాంటి సందేహంలా అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష, 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు. అధ్యక్ష, ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని, నేను కూడా అధికారులు చెప్పాను. రాష్ట్రంలో అధ్వాన రోడ్లకి కారణం గత 5 ఏళ్ల పాలన. కనీసం 30% నిధులు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. చేసిన పనులను కూడా నాసిరకం. అధ్వాన రోడ్లు కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రాలేదు. పర్యాటకం కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. ఏదైతే రెన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత 5 ఏళ్ల బడ్జెట్ లో 1,471 కోట్లు పెడితే 950 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అంటే 62% మాత్రమే పని చేయగలిగారు. అధ్యక్ష, గత 5 ఏళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద 3,840 కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో 30% మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్లంటుగా దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీమ్లో 3,014 కోట్ల వ్యయంతో 1,244 కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది. అధ్యక్ష, దానికి గాను కేవలం 199 కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది. 3,000 చెల్లించబడ్డాయి. ఇంకా 231 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అధ్యక్ష, ఈ స్కీమ్ నందు 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30% వాటా ఇవ్వవలసి ఉంది. అధ్యక్ష, మే నెల 2022 నందు బ్యాంక్ వారు 232 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. అధ్యక్ష, ఆ విడుదల చేసిన నిధులను కూడా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా 300 కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రెన్యూవల్ చేస్తా వస్తే 5 ఏళ్లకు 1,500 కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం
కేవలం 92 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క 2023-24 సంవత్సరంలో 106 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంకు కానీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వలన ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణమని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంకు వారు అడిగినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలిస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డీపీ వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ రోజు రోడ్లు అధ్వాన స్థితికి రావడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ పనులు కూడా అధ్యక్ష. సిఆర్ఐఎఫ్ల పథకంలో 2296 కోట్ల రూపాయలకు గాను 1750 కిలోమీటర్ల పొడవున విస్తరణ పటిష్టం చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది. అది కూడా 2296 కోట్లకు చేసిన తర్వాత 851 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష. ఈ యొక్క పథకంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి 100%, అంటే మనం ఈ యొక్క 300 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ కింద గవర్నమెంట్. విశాఖ పారిశ్రామిక కాలుష్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి జనసేన పార్టీ విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఏపీపీసీబీ యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది. అయినప్పటికీ ధూళికణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది. 2009 సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సెపి స్కోరును 70.82గా లెక్కించి ఉండవలసిన ప్రమాణం 60 కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నంను తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 13/1/2010 విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది. ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను ఎమిషన్ స్టాండర్డ్స్ ను నిర్దేశించింది. ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ PM10 యొక్క గాఢత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు 50 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గా జాతీయ ప్రమాణం 150 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గాను SO2 లెవెల్ 5 mg జాతీయ ప్రమాణం 25 mg కంటే నిర్దేశించడం అయింది. ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ ని అభివృద్ధి చేశాయి. ఈ చర్యల వలన సెపీ స్కోర్ 2013 నాటికి 70.82 నుండి 52.31కి తగ్గింది. 2013లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి 60 కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా, కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనాయి. నగరంలో పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా కణ కాలుష్యం, దుమ్ము, ధూళి, మసి, పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు 60 మిల్లీగ్రాములు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో 12 నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది. సిపిసిబి జీవీఎంసీ, జిల్లా పరిపాలన, రవాణా శాఖ, పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గి ఏపీలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడారు. 45 రోజుల్లోనే 30కి పైగా హత్యలు జరిగాయి. 560 ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల ధ్వంసం చేశారు. లోకేష్ చెప్పిన రెడ్ బుక్ ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అని అన్నారు. Vandalized, where you have more than 490
government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place. Private properties destroyed. People walking into the houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we had never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును ఆధార్ని తొలగించడంపై సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు కోసం ఆధార్ని కాళ్లు పట్టుకుంటారని ఆయన అన్నారు. అంతకుముందు 25% మారిటైమ్ బోర్డుకి షేర్ ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని కూడా అదానీ పోర్ట్ కంపెనీకి ఇచ్చేసేసి 0 షేర్ చేసినారు. బట్ దీని విషయం ఒక్క నిమిషంలో 1996లో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేయటం, నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం, నాట్కో కంపెనీ నుంచి 2004లో సివిరావు గారు నవేగా కంపెనీ తీసుకోవటం, చాలా ఫాస్ట్గా దాన్ని గ్రోత్ సాధించటం. 2000 అధ్యక్ష ఇండియాలో 3 టాప్ పోర్ట్స్ ఉన్నాయి, ముంబై, చెన్నై, విశాఖపట్నం. దాంతో పోటీ పడే విధంగా 2019కి 6 లక్షల కంటైనర్లు అధ్యక్ష. అంటే ఎగుమతులు దిగుమతులు. ఎగుమతులు అధ్యక్ష గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ. బియ్యం, చేపలు, రొయ్యలు, అదేవిధంగా మిర్చి, టొబాకో, వీటన్నిటినీ ఎగుమతులు అధ్యక్ష. దిగుమతులు అనేక ఎస్సీజెడ్లకి, రాయలసీమకి, నెల్లూరుకి అధ్యక్ష. ఆ కంటైనర్ పోర్ట్ని ఈరోజు మూసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితులు అధ్యక్ష. నా సబ్మిషన్, నా బాధ ఏంటంటే దాని మీద 2019కి అంతా 10,000 మంది ఉద్యోగాలు, ఉపాధి వచ్చింది అధ్యక్ష. 2,000 మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష. 12,000 మంది పొట్ట ఈరోజు కొట్టేసేసినారు. నేను ఈ సంవత్సరం January 31
కంటైనర్ పోర్టు మూతపడిపోతుంది అని చెప్పేసి జనవరి 20వ తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష. 31 మూతపడిపోయింది. ఆనాడున్న సర్వేపల్లికి సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టాడు. ఆయన 31 మూతపడిపోయింది. కంపెనీల దశ అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న కంపెనీలు చిన్న కంపెనీలు కాదు. మియాసెక్ కంపెనీ, ఎంఎస్సి, సిఎంఏ, సిజిఎం, ఎవర్గ్రీన్, వైఎంఎల్, హెచ్ఎంఎం రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం 1000 కోట్లకు పోయింది అధ్యక్ష. ప్రత్యక్ష పన్నులు కానీ ఆ టర్న్ ఓవర్ ఆఫ్ ద గూడ్స్ మెల్లి టర్న్ ఓవర్లో వచ్చిన దానికి కానీ 1000 కోట్లు ఆదాయం పోయింది. 10,000 మంది పొట్టగొట్టేసేసారు. 2,000 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని అదానీ గారు బయటికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష, 6,000 ఎకరాలు ఆ పోర్టుకి మేము ఇచ్చాం. మా రైతు బిడ్డలు ఇచ్చారు, గ్రామాల నుంచి తరలిపినారు. దాన్ని బేస్ చేసుకొని 6,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీజెడ్, దాన్ని బేస్ చేసుకొని 2,600 ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, అది కాకుండా మ్యాన్కూర్ ఎస్సీజెడ్, శ్రీ సిటీ ఎస్సీజెడ్, ఇక్కడ కిసాన్ ఎస్సీజెడ్ 2,300 ఎకరాలు, వేల ఎకరాల దిశ. మళ్ళీ ఈ పోర్ట్ కోసం వైసీపీ ప్రభుత్వం రైతులకు దాదాపు 1,674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసి వెళ్లిపోతే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 1000 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బు చెల్లించి రైతులకు అండగా నిలబడింది మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. క్వశ్చన్ నెంబర్ 83 అండి. మనోహర్ 83. థ్యాంక్ యూ అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారనే దానిపైన మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చండి. రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండోది, రబీ పంటలో 2023-24 కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి. పశ్చిమ గోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది 6,41,129 మెట్రిక్ టన్నులు. దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా 424 కోట్ల రూపాయల 55 లక్షలు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,28,423 మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది 27 కోట్ల 66 లక్షలు. ఏలూరు జిల్లాలో 2,01,369 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది 47 కోట్ల 53 లక్షలు. కోనసీమలో మేము సేకరించింది 1,63,123 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 154 కోట్ల 63 లక్షలు. కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది 25,982 మెట్రిక్ టన్నులు అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 9 కోట్ల 49 లక్షలు. బాపట్ల జిల్లాలో 4,981 మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది 10 కోట్ల 54 లక్షలు. అంటే సుమారు 132,853 రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం రైతులు చెల్లించలేదు. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1000 కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష. దాని వివరాలు కూడా ఇస్తాను.